ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడై అవతరించి అనుగ్రహిస్తున్న క్షేత్రం శ్రీనివాస మంగాపురం. ఈ క్షేత్రంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి గజవాహనంపై విహరించనున్నారు. ఆ వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. గజరాజవరద గోవింద గోవింద. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం. శ్రీవేంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే అనిశం. అదిగో అంగరంగ వైభవంగా శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసపురమని సిద్ధకూటమని ప్రసిద్ధమైనటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఈ వెంకటాచలానికి పాదపీఠికగా ఉన్నటువంటి ఈ శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రంలో అత్యంత వైభవంగా కళ్యాణ శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజున గజవాహనంలో అత్యద్భుతంగా స్వామివారు 6వ రోజు రాత్రి గజవాహనాన్ని అధిరోహించి భక్తజనులను అనుగ్రహించడానికి సిద్ధమైన శుభవేళ ఇది. అదిగో ఆ తెల్లని ఏనుగుని అధిరోహించి స్వామివారు చక్కగా సమస్తమైన ప్రపంచాన్ని శాసించేటువంటి దివ్య సార్వభౌమ స్వరూపంతో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. మహారాజులకు గజాంతం ఐశ్వర్యం అని ఒక సంప్రదాయం. గజరాజులు ఐశ్వర్యానికి చిహ్నం. మహారాజులను పట్టాభిషేకం చేసే సమయంలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. అదిగో
రాజులకు రాజు, రాజాధిరాజు, సార్వభౌముడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుడు, మంగాంబికానాథుడు అదిగో కదులుతున్నాడు. కరుణాంతరంగుడు, కామితార్థప్రదుడు, కళ్యాణ శ్రీనివాసుడు. అట్టి స్వామిని మనం చక్కగా ఈరోజు ఆ గజరాజుని అనుగ్రహించినటువంటి ఆ సన్నివేశాలతో స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణాలని అనుసంధానం చేద్దాం. హే హైమాగార రసత్సుఖాసనగతో మంగాపతి శ్రీధర శ్యామాంగ కరదర్శితాత్మ నిలయ శేషాచలాధీశ్వర సోమాహస్కరలోచనో మణిగణై సంభూషితో మంగళం శ్రీమద్వేంకటనాయకో దిశతు అర్చావతారోత్సవే అని ఈ అర్చావతార వైభవంలో వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వర్తించే ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనాన్ని అధిరోహించి అదిగో క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి ఆ ఐరావతం ముచ్చటబడి శ్రీనివాస మంగాపురానికి వచ్చి స్వామివారిని వహిస్తోంది. ఎంత ఆనందం ఇది! ఎందువలన ఈ గజరాజుగా ఒకానొక సమయంలో ఇంద్రజుమ్నుడు అనేటువంటి మహారాజు తాను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన గజరాజయ్యాడట. దశలక్ష కరణీనాథుండనయ్యనంటాడు. ఆడ ఏనుగులతో కలిసి విహారం చేస్తాడు. ఒక మడుగులో చిక్కుకొని పోతాడు. పోరాటం చేశాడు, ఆరాటపడ్డాడు. తన వారంతా కూడా ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తనకెవరు దిక్కు? నారాయణుడే దిక్కు అని ప్రాగ్జన్మన్యనుశిక్షితం అనంటాడు. పూర్వజన్మలో చేసినటువంటి ఆ జపతపాదుల ప్రభావం వల్ల భగవానుడే నాకు దిక్కు అనేటువంటి భావన కలిగిందిట. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే కానీ అలాంటి దృఢ ప్రత్యయం కలగదన్నారు. అదిగో అట్టి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. స్వామి, నీ యందే మా మనస్సుని నిలపవయ్యా. కరుణా రసపారీణుడు అదిగో ఆ ఏనుగు స్వామి సేవలో కదులుతూ ఉంటే ఆ గజరాజు గుర్తుకు వస్తోంది. నక్రాక్రాంతే కరీంద్రే ముకులిత నయనే మూలమూలేతి ఖిన్నే నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశో మాదృశేషు ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే మూలం యత్ప్రాదురాసీత్ సదిశతు భగవాన్ మంగళం సంతతం నః. ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో గజేంద్ర మోక్షణ గాథని చక్కగా శ్రవణం చేసినా పారాయణ చేసినా మనలో వికలాలన్నీ కూడా వికల్పాలన్నీ వికారాలన్నీ తొలగిపోతాయి అని పెద్దల యొక్క అనుభవం. అట్టి ఆ గజరాజ గమనుడు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణి శ్రీపద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అశేష భక్త జనానీకం ఆ దేవదేవుడైనటువంటి కళ్యాణ శ్రీనివాసుని దర్శిస్తూ ఉన్నారు. శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు. శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు.
వచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవ ఎరగము శోధించి మీద వచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవ ఎరగము శోధించి మీద కుచ్చిన కర్మములతో గుది అయి వేలు కాడేమో హెచ్చి మా బ్రతుకుదోవా ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను కన్నుల జూచుచు మంచి కాయములోనున్నవాడ ఎన్నగన జ్ఞానము ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు మొదలు తెలియను ముంచి కొనదెలియను చదువుతున్నవాడ సర్వవేదాలు మొదలు తెలియను ముంచి కొనదెలియను చదువుతున్నవాడ సర్వవేదాలు హృదయములో నుండి ఇటు నన్ను కావగ ఇదివో శ్రీ వెంకటాద్రి వెంకటేశ ఇదివో శ్రీ వెంకటాద్రి ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల 20 మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు గోవింద 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 ఆర్తితో భక్తితో ప్రపత్తితో శరణు వేడితే సర్వజీవులకు సర్వప్రాణులకు శరణాగతిని ప్రసాదిస్తాననేటువంటి సర్వేశ్వరుడు శ్రీయఃపతి ఈ శ్రీనివాసుడు మంగాపురంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. అట్టి స్వామి సేవలో చక్కగా గజరాజులు వృషభరాజములు తురగములు అన్నీ కూడా మూగజీవులని కూడా వాటికి ముక్తిని ప్రసాదించేటువంటి ఆ మహానుభావుడు శ్రీయఃపతి శ్రీనివాసుడు. అట్టి స్వామి ఈనాడు గజవాహనాన్ని అధిరోహించాడు. ఎవ్వనిచే జనించు జగము
ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణమెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. శరణాగతి తత్వాన్ని చూపిస్తారు ఈ గజేంద్ర మోక్షంలో, శ్రీమద్ రామాయణంలో, మహాభారతంలో అన్ని చోట్ల వస్తోంది. అందువలనే తన పాదాలని ఆశ్రయించమని సూచిస్తున్నారు. అదిగో శ్రీవారు ఒక చేతిని చక్కగా వరప్రదానం చేసేటువంటి వరదహస్తుడై, కటిహస్తుడై, కామితార్థప్రదుడై, కళ్యాణ శ్రీనివాసుడై, భక్తుల కొంగు బంగారమై ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే తండోపతండాలుగా ఆ భక్తజనం అంతా ఒక్కసారి ఆ గజేంద్రుణ్ణి రక్షించావు కదా స్వామి, కలిరాజవరద కాపాడు రామము వేగంగా అని భజన బృందాల వారు ఆ మహానుభావుడైనటువంటి శ్రీయపతి శ్రీనివాసుని యొక్క అనంతమైన లీలాగుణ విశేషధామ వైభవాలను గానం చేస్తూ ఉంటే ఆ గానామృతంలో మురిసిపోయినటువంటి వారంతా వృద్ధులా కాదు కాదు, బాలురా కాదు కాదు, యువకులా సర్వులు కూడా ఆబాల గోపాలం ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క నామంలో ఎంత మహిమ ఉన్నదో వృద్ధులకు కూడా చక్కగా యువక స్థితి కలుగుతోందిట. ఆయన నామం, ఆయన రూపం, ఆయన ధ్యానం, స్మరణం అన్నీ కూడా అలాంటి స్థితిని మనకు కలిగిస్తాయి అని లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకడి కవ్వలనెవ్వన్ ఏకాకృతి వెలుగు నతనినే సేవింతుననంటాడు. భావన చాలా గొప్పదిట. భావగ్రాహి ఆయన జనార్దనుడు. ఎందువలనంటే మనం మాట్లాడగలం, ఆలోచించగలం, కానీ ఆలోచన ఉంటుంది కానీ వ్యక్తం చేయలేనటువంటివి మనం మొదటి నుంచి చూస్తే శేషుడి మీద ప్రప్రథమంగా, తర్వాత మరలా శేషుడు, హంసవాహనం, సింహవాహనం, గరుత్మంతుడు, ఇలాగా ఇవన్నీ కూడా ప్రాణి విశేషాలు. ప్రకృతిలో సంచరించే సర్వప్రాణులకు ఉదయం హనుమద్వాహనం చూశాం. సకృతి ఏవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అని రామావతారంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధనా అని అంటారు. ఆ లక్ష్మిని హృదయంలో ధరించిన స్వామి రాజదండాన్ని ధరించి చక్కగా ఈ విశాలమైన విశ్వంలో అంతటా వ్యాపించి వేష్టీతి వ్యాప్నోతి ఇది విష్ణు వ్యాపక సర్వవ్యాపకశీలత్వాత్ సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపం. భక్తుల యొక్క ప్రార్థనల్ని, వారి కోర్కెలని అనుసరించి స్వామి అర్చావతారాన్ని ధరించాడు. ఆయా అవతారాలన్నీ మానవులకు మార్గదర్శనం చేసేటువంటి మధురమైన అవతారాలుగా భాగవతం కీర్తిస్తోంది. మర్త్యావతార ఖలు మర్త్య శిక్షణం, మనుష్యుడైనటువంటి వాడు ఇలాగ ప్రవర్తించాలి అని. ఎందుకని ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో సర్వప్రాణులు కూడా వాటి వాటి స్థితిలోనే అవి సంచరిస్తాయి, ధర్మబద్ధంగానే నడుస్తాయి. కానీ మానవుడే ధర్మ అతిక్రమణ చేస్తాడు. అందుకనే వానికే ధర్మం, వాడే ఆలోచించగలడు. వానికే తన యొక్క రూపం దర్శనం ద్వారా, తన నామరూపాలని కీర్తించడం ద్వారా ఉత్తమమైన స్థితిని పొందే అవకాశం ఉన్నది అని. మాట్లాడే శక్తి ఉన్నది, ఆలోచించే శక్తి ఉన్నది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు అని అంటారు. శేషసాయికి నొక్కు శిరము శిరము. మన యొక్క శరీర స్థితి అంతా కూడా పరమాత్మ సేవలో సార్థకం అవ్వాలి. స్వామి యొక్క ఆలయ స్థితిలో ఆలయమే ఒక భక్తుడిగా భావిస్తారు. అందుకనే కోయిలాల్వార్ తిరుమంజనంతో ఆరంభమవుతోంది బ్రహ్మోత్సవ శోభ. బ్రహ్మోత్సవం యొక్క విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా. అందువల్లనే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణాలకు ఆకర్షితులైనటువంటి వారు, ముక్త సంగులైన మునులు, దిదృక్షులు, సర్వభూత హితలు, సాధు చిత్తులు, అసదృశ వ్రతాఢ్యులై కొలుతులు
ఎవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎవరిని ఇక్కడ చెప్పాడు అంటే సర్వులకు ఆధారమైనటువంటి వాడు, శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి, నిర్వాణ భర్తకు, నిర్విశేషునకు, ఘోరునకు, గూఢునకు, గుణధర్మికి. ఎంత అద్భుతమైన భావన! ఎలాగ వచ్చింది? ఎన్నో జన్మల సుకృతమట. అందువలనే వెంటనే వచ్చాడు ఆ గజరాజ రక్షణకు. సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమ్మును చీరడు అభ్రగపతిం పన్నింపడు, ఆ కన్నికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుతో పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. ఎంత దయా దాసుల మీద! పంతమ్ముల మకరి బట్టి బాధింపగా శ్రీకాంతుడు చక్రము నంపెను. ఎంత ఆశ్చర్యకరమయ్యా! ఒక పుష్పాన్ని ఆ గజరాజు ఎంతో ప్రేమగా సమర్పిస్తోంది. పత్రం పుష్పం ఫలం తోయం. పరమాత్మ ఏం కోరుతాడు? మన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమపూర్వకమైన భక్తిని అది చూస్తారట. ఆ ఏనుగు ఆ విధంగా గజరాజు అని అన్నాడు. గజానాం మందబుద్ధిశ్చ అని. ఏనుగులకు మందబుద్ధి ఉంటుంది, శరీరం పెద్దదిగా ఉంటుంది. కానీ కొన్ని గంటలు స్నానం చేసి మరలా ఒడ్డుకు వచ్చి చెత్తంతా నెత్తిన వేసుకుంటోందిట. ఈ గజమనేటువంటిదే మన మనస్సుకి సంకేతం. మనకు కూడా అప్పుడప్పుడు మనలో అహంభావనలు తల ఎక్కుతూ ఉంటాయి. నావారు, నాది అనేటువంటి భావనతో, అహంభావాలతో విజృంభించి మానవుడు అనేక విచిత్రమైన ప్రవర్తనలతో ప్రవర్తిస్తూ ఉంటే పరమాత్మ గుర్తు చేస్తాడు నేనున్నాను అని. అందువలనే మానవుడు ఎంతటి స్థితికి వెళ్ళినా భగవంతుని యొక్క స్మరణతో, ధార్మిక ప్రవృత్తితో నడవాలి అని మనకు గుర్తు చేస్తూ ఈ గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని ఎంతో సాంకేతికంగా మానవునికి అన్వయిస్తూ మహానుభావులు ఎందరెందరో ఎన్నెన్నో విశేషాలను వివరించారు. అదిగో ఆ శంఖచక్రధారి, ఆ అపూర్వమైనటువంటి దివ్యాభరణాభూషితులైనటువంటి స్వామి. సశంఖచక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈతని
గజవాహనారూఢుడై స్వామి కదులుతూ ఉంటే ఆ దేవదేవునికి అడుగడుగునా ఆనంద కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తెల్లని స్వచ్ఛతకు ప్రతీక అయినటువంటి 4 దంతాలతో కూడినటువంటి ఈ ఐరావతం క్షీరసాగర మథనవేళలో మంగళమయమైనటువంటిది. స్వరూపాలలో ఇది కూడా ఒక్కటిగా కనిపిస్తోంది. ఆ చక్కని భగవంతుని యొక్క స్మరణలో మనల్ని మనం మరచిపోవడం. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహాన్నవాయ నమో అపవర్గాయ పరాయణాయ గుణారనిచ్ఛిన్నతి దూష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి అని ఆ గజరాజు అంటాడట. స్వామి, ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రమో! సర్వకారణములకు కారణమైనటువంటి వాడవు. అదిగో ఆ అర్చకస్వామి వెనక కూర్చొని ఆ ఇంజామరలు వీస్తూ ఉంటే చక్కని భక్తుడు అదిగో చిలుకని చక్కగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అది దూత ఏమో పద్మావతీదేవికి శ్రీనివాసుడికి మధ్య దౌత్యం చేస్తోందేమో అన్నట్లుగా ఆ చిలుకతో కూడినటువంటి సుందరమైనటువంటి దాన్ని శిరస్సున ధరించి చక్కగా నృత్యం చేయడం ఆ బాలురు. ఆ చండవాద్యాల మధ్య వాద్యం అనేదానికి కూడా ఒక విశేషం ఉన్నది. బ్రహ్మోత్సవాలలో ఆరంభంలో ఆ వాద్యాలకు కూడా ఒక అధిదేవత ఉంటాడు, ఆవాహన చేస్తారు అని. అదిగో అట్టి స్వామి దేవదేవుడు తానున్నటువంటి ఈ శ్రీనివాస మంగాపురానికి సర్వులను ఆకర్షిస్తూ సర్వాకర్షక పరబ్రహ్మమై కది రక్షించితి ద్రౌపదిన్మనచితం కళ్యాణ సంధాతనయి పరిపాలించితి మౌని సంఘముల తాపం వార్చి మేల్గూర్చి ఆదరమప్పారగ భక్త రక్షణమే నా తాత్పర్యమౌనంటివా కరుణంజూపుము వక్రభాసితిలకాంక వెంకటేశ ప్రభూ. స్వామిని చూడగానే ఆయన చేసిన పనులన్నీ గుర్తుకొచ్చాయి భక్తుడికి. కరిరక్షించితి ద్రౌపదిన్ మనిచితిన్, తనలో తానే స్వామితో సంభాషణ చేస్తున్నాడు. నీవు వాడిని రక్షించాను వీడిని రక్షించావు అని అంటావేమో, నా సంగతి ఏమిటయ్యా శ్రీనివాస, నీ మందస్మిత మోహనాలనము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము భక్త శ్రేణి సౌభాగ్య లీలామూలం ఒకసారి చూపగదే ఉల్లాసంబురేకెత్త మా లేమిని చెందిరాల వనమాలి వెంకటేశ ప్రభు అని అంటారు. ఆ స్వామి యొక్క ఆ చక్కని చిరునవ్వులోనే ఉన్నదిట ఒక అందమైనటువంటి జగత్తుని మోహింపచేసేటువంటి ఆ మాయాస్వరూపమంతా ఆ చిరునవ్వేట. ఆ చిరునవ్వులో భక్తులకు ఒక ప్రసన్నత కనిపిస్తోంది, ఒక హాయి కనిపిస్తోంది. స్వామి దర్శనం అనేక రకాల క్లేశాలలో హృదయం అంతా మనస్సంతా అల్లకల్లోలితమైనటువంటి జగత్తుకి ఒక అమృతమయమైనటువంటి కాసారంగా స్వామి యొక్క దర్శనం భాసిస్తోందిట. అందువలని మహానుభావులంతా భావన చేస్తారు, బ్రహ్మాదివందిత పదంబుజ శంఖపానే. చక్కగా స్వామి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలను మహానుభావులు ఆల్వారాదులు పాసురాలలో గానం చేస్తారు. ఒక్కొక్క క్షేత్రంలో స్వామి యొక్క గుణములు, వాత్సల్యం, ఔదార్యం ఇవన్నీ కూడా ఎలాగ ప్రకాశితమయ్యాయి. స్వప్నంలో ఆదేశిస్తాడు. ఇక్కడ ఒక మహాభక్తుడికి స్వప్నంలో కనిపించి నన్ను అర్చించు అని చెప్పాడు. శ్రీనివాస మంగాపురంలో ఆ భక్తుడు ఎన్నో సంవత్సరాలు అర్చించినట్టుగా మనకు కనిపిస్తోంది. అలాగనే తిరుమలలో కూడా గోపీనాథుడనేటువంటి ఒక మహాభక్తుడికి స్వప్నంలో ఆదేశిస్తాడు, నన్ను అర్చించు అని. పరమాత్మ అనుగ్రహం కలిగితే దేశకాలాలు అడ్డు లేవు.
అదిగో అట్టి స్వామిని వేదాంత వేద్య భవసాగర కన్నధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాదపద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. నన్ను చేయబట్టి లాగవయ్యా, నీ అనుగ్రహాన్ని కలిగించు అని భక్తులందరి పక్షాన కొందరైనా వేడుకుంటారట. ఎందుకని సమస్త మానవ జాతికి కాదు సమస్త ప్రాణికోటికి సమస్త జీవులకు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం అందాలని పరితాపాన్ని పొందుతారు మహాత్ములైనటువంటి వారు. అందుకనే వసుధైక కుటుంబం అంటే ఈ భూమండలం అంతా ఒక కుటుంబంగా భావిస్తారు మహానుభావులు. అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ ఉన్నటువంటి స్వామికి చక్కని వాడు మమ్మునెక సెక్కములాడెలు వాడు దేనికి చిక్కని వాడు సత్కరుణ చిమ్మెని కంగవగల్గువాడు మమ్మెక్కువ మక్కువన్ హృదయమిచ్చి కలంచిన ఎట్టివాడు మీ దిక్కున నుండెనేమో వెనుదీయక సంపెగలార చూడలే. ఒక మహానుభావుడు ఆ నందనందనుని యొక్క దివ్యమైనటువంటి అదుగో ఆ గజరాజు భగవానుని సేవలో శరీరాన్ని అంకితం చేస్తుంది. ఎంత అద్భుతం! కరిరాజవరదా కావగరావా. ఒక మహాభక్తుడు అంటాడు, స్వామి నన్ను అనుగ్రహించు, అప్పుడే నీ దయ అనేది సార్థకమని నమ్ముతానంటాడు. గోవింద. శరణాగత వజ్ర పంజర బిరుదది నీది కరుణానిధివై కావవే నేడు. శరణాగత వజ్ర పంజర బిరుదది నీది కరుణానిధివై కావవే నేడు. ప్రళయ కాలము నాడు బ్రహ్మాండ కోట్లు సులభక నీ కుక్షి చొచ్చినట్టు. ప్రళయ కాలము నాడు బ్రహ్మాండ కోట్లు సొలవక నీ కుక్షి సొచ్చినట్టు. చెలగిని మరగున శ్రీ వెంకటాద్రి మీద ఇలనరలోకమెల్ల నెక్కి కావవే. చెలగిని మరగున శ్రీ వెంకటాద్రి మీద ఇలనరలోకమెల్ల ఎక్కి కావవే. శరణాగత వజ్ర పంజర బిరుదది నీది కరుణానిధివై కావవే నేడు. అసుర బాధకు గాను అఖిల దేవతలును కుసరుచు మొరవిట్ట కూడినట్టు. అసుర బాధకు గాను అఖిల దేవతలును కొసరుచు మొరవెట్ట కూడినట్టు. ముసరి కోనేటి దండ మూకలు మూకలు గట్టి విసిగి ప్రాణులు విన్నవించేరు కావవే. ముసరి కోనేటి దండ మూకలు మూకలు గట్టి విసిగి ప్రాణులు విన్నవించేరు కావవే. శరణాగత వజ్ర పంజర బిరుదది నీది కరుణానిధివై కావవే నేడు. జీవుల పుట్టించునాడు చేరి ఆయా నెలవుల
నాడు చేరి ఆయా నెలవులా నీ వలన జనులెల్ల నిలిచినట్టు శ్రీ వెంకటేశ నిన్ను చేరినట్టి వారి నెల్ల తావుల నిలిపి ఇట్టే దయగావవే. శ్రీ వెంకటేశ నిన్ను చేరినట్టి వారి నెల్ల తావుల నిలిపి ఇట్టే దయగావవే. శరణాగత వజ్ర పంజర బిరుదది నీది కరుణానిధివై కావవే నేడు. శరణాగత వజ్ర పంజర విరుదది నీది కరుణానిధివై కావవే నేడు. వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ. శరణాగత త్రాణ బిరుదాంకితులవు కాదా, నన్ను కరుణ చూడరావా హే శ్రీనివాస అని భక్తులు భావనలు చేస్తూ ఉంటే, స్వామి కలియుగ దైవం నీవేనయ్యా, శరణాగతి చేస్తున్నామని భక్తులు భావన చేస్తారు. ఏమిటి శరణాగతి అనంటే? అంటే మనకు ఆది కావ్యం అయినటువంటి శ్రీమద్ రామాయణం దగ్గర నుంచి మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం అన్నిటిలో కూడా ఈ శరణాగత తత్వాన్ని చెప్పడం జరిగింది. ఆనుకూల్యమైనటువంటి భావనలు కలిగి ఉండటం, ప్రతికూలమైనటువంటి దాన్ని వదలడం, రక్షిస్తాడు పరమాత్మ. అదుగో చక్కగా ఆ రాజగోపురం దృఢమైనటువంటి భక్తి నిష్టలాగా మనకు దర్శనమిస్తోంది. ఆ చిన్నారులు కూడా స్వామి చెంత 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాదుని అనుగ్రహించాడు పరమాత్మ, ధ్రువుడిని అనుగ్రహించాడు. వయస్సు కాదు ప్రధానం, భక్తి ప్రధానం. ఆ భక్త్యా భగవంతం, భక్తి చేతనే భగవానుని యొక్క స్వరూపం తెలుస్తోందిట. అలజడులట్టి తమ్మలనినప్పుడు త్వాం శరణం వ్రజామి మాం అలహుదయా సుధామయ ధియా పరిపాహి హరే యటంచు నిశ్చలమగు భక్తి వేడగని చయ్యన ఓయనుచు ఏగుదెంచి భక్తుల కడగండ్లు మాన్పు నిన్ను కోరి భజించెద భూమనోహర. ముదివర్తి వారంటారు, ఏదైనా మనస్సుకి బాధ కలిగినప్పుడు స్వామి నువ్వే గుర్తుకు వస్తావయ్యా, కొండల రేడువి. నీ కరముల శంఖచక్రములు, కంఠమునందు సువర్ణహారములు, శిరమున రత్నశోభిత కిరీటము, మోమున పుండ్రకము, భాస్కర శతకోటి తేజమున గ్రాలుచు మన్మధున్నవై వరలెడు శ్రీనివాస నిన్ను వారము వారము చూడగోరెదన్. ఎందుకు పరమాత్మను నిరంతరం చూడాలి అని ఆకాంక్ష మనస్సు ఎప్పుడు కూడా ఏదేదో పరిపరి విధాలుగా పోతూ ఉంటోంది. దాన్ని ఒక చోటకు తీసుకొని వచ్చి ఈ మనస్సుని, ఇంద్రియాలను పరమాత్మ యందు నిలపడమే తపస్సు అనంటే. ఈ కలియుగంలో ఇతరమైనటువంటివి ఏవి మనం చేయలేం కనుక యోగాభ్యాసం చేయలేం, ఇతరమైనటువంటివి ఏవి మనం చేయలేం. అందుకని ఈ కలియుగంలో భగవద్ ఆరాధనం చేయడం చేత ఈ ఆలయ సంస్కృతి నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అజనోత్సవాలు, ఇప్పుడు కాలోత్సవం, శ్రద్ధోత్సవం లేదా బ్రహ్మోత్సవం అని దాన్నే పిలవటం జరుగుతోంది. ఈ బ్రహ్మోత్సవాలలో ఆకాశంలో దేవతలంతా దిగి వస్తారు. సిద్ధులు, సాధ్యులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వారినందరినీ సగౌరవంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా ఆయన, సమస్తమైనటువంటి భువనాలకు అధీశుడు కదా. బ్రహ్మగారు వస్తారు, సరస్వతితో కలిసి దేవేంద్రాదులు వస్తారు, దేవతా గణాలతో విశ్వక్సేనుల వారు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అలాగనే సర్వ దిక్పాలకులు వస్తారు.
అందరూ కూడా వారి వారి పనిని చక్కగా నిర్వర్తిస్తారట. సమస్త భువనాలకు అధిపతి ఈ పరమాత్మ మనకు కూడా, మానవులకు కూడా ఒక అవకాశాన్నిచ్చి మనం స్మరించడానికి ఆ పరతత్వం మనకు అందేది కాదు కనుక పరమ ప్రేమతో తానే దిగి వచ్చాడు. పరవ్యూహ విభవ అంతర్యామి. ఆ స్వరూపాలు మనం గ్రహించలేమని అర్చావతారంలోకి దిగి వచ్చాడు స్వామి. ఆ అర్చావతారాన్ని అనేక రకాలుగా ఏ విధంగా వేదమంత్ర పురస్సరంగా అర్చించవచ్చో, ఆరాధించవచ్చో, కీర్తించవచ్చో, స్మరించవచ్చో మహర్షులు మనకు చూపించారు. శ్రీభూమి విలసత్సుపార్శ్వ యుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్ బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్ర వందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఈ అర్చావతారంలో ఇతర అవతారాలకు లేని ఒక సౌలభ్యం. మనం ఎలాగా అలంకరిస్తే అలాగ ఉంటాడు. అదిగో ఆ ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు కోనేరు కనిపిస్తోంది. ఇది అగస్త్యాశ్రమ ప్రాంతం, సిద్ధపురుషులు సంచరించేటువంటి స్థానం. ఆ సిద్ధులు జపంలో, యోగంలో అన్నిటిలో సిద్ధి పొంది ఏ రూపంతో ఎక్కడ సంచరిస్తారో తెలియదు. ఈ శ్రీనివాస మంగాపురంలో ఆ అగస్త్యాది మహర్షులంతా భగవానుణ్ణి ఆరాధించారు, సేవించారు, కీర్తించారు. ఆ స్వామి స్వయంగా నడయాడినటువంటి స్థానం. ఇక్కడి నుంచే వెళ్ళాడు కొండకు, తిరుమలకు. అందుకనే శ్రీవారి మెట్టు ఇక్కడికి దగ్గరగానే కనిపిస్తుంది. ఇక్కడ స్వామి యొక్క పాదపీఠిక ఆ వెంకటాచలానికి పాదస్థానంగా ఈ శ్రీనివాస మంగాపురం. కళ్యాణి నది ఒక ప్రక్క, స్వర్ణముఖి నది తీరం ఒక ప్రక్క. ఆ రెండిటి మధ్యలో శ్రీనివాస మంగాపురం అగ్రహారంగా, ఒకప్పుడు శ్రీనివాసపురంగా సిద్ధకూటంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంగా వ్యవహృతమై లోకమంతా ప్రసిద్ధికాంచి తన భక్తులను అనుగ్రహించడానికి ఆ శ్రీయపతి శ్రీనివాసుడు బింబ ప్రతిబింబ న్యాయంగా అక్కడ కనిపించే స్వామి ఇక్కడ కూడా కనిపిస్తాడు, సమున్నతంగా కనిపిస్తాడు. చిన్న మూర్తిగా కాదు, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై. ఇలా ఏ విధంగా అయితే మనకు వామనావు అవతారంలో త్రివిక్రముడయ్యాడో ఆ విధంగా ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుడు ధ్రువమూర్తిని మనం చూస్తే ఎంత ఉన్నతమైన మూర్తిగా కనిపిస్తాడో, అలాగనే ఈ ఉత్సవమూర్తి చక్కని చిరునవ్వులు చిందించేటువంటి ఆ స్వామి ఆ దివ్య దర్శనాన్ని పొందితే ఏ విభు వందనార్చనములు, ఏ విభు చింతయు నామకీర్తనంబు, ఏ విభు లీలలు అద్భుతములెప్పుడు సంశ్రవణంబు సేయ దోషావళి వ్రాసి లోకము శుభాయత వృత్తి చలంగునండు నేనా విభునాశ్రయించద నఘౌఘ నివర్తను భద్రకీర్తను అని భాగవతం అంటారు. ఆ స్వామి అర్చనములు, ఈ అర్చనం శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం మధ్యలో ఉన్నది. అటు ఇటు అన్నీ ఉన్నాయి సాధనములు. సర్వార్థ సాధనం అన్నారు ఈ అర్చాభక్తి. దానిలో కూడా గృహంలో అర్చించుకునేది ఒకటైతే ఆలయార్చన మరొకటి. ఈ ఆలయార్చనలో అందరికీ అవకాశం, భాగస్వామ్యం ఉంటుంది. ఈ ఆలయంలో ఆలయం అనే దానికే ఒక విశేషమైన అర్థం. ఆ స్వామి యొక్క దివ్యస్థానం, ఆ స్థానంలో అనేకమైనటువంటి ఉత్సవాలలో మనం అంతా పాల్గొనడం చేత మనం అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఆ పరస్వరూపాన్ని మనం గుర్తించలేం. వ్యూహస్వరూపం అంటారు, సత్యపురుష అచ్యుత అనిరుద్ధాత్మకం. అది కూడా మనకు తెలియదు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మకమని కూడా ఒక ప్రక్రియ ఉన్నది, అది మనకు తెలియదు. అంతర్యామి లోపల ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం అనుప్రవేశం చేస్తాడు, అది తెలియదు మనకు. యోగులకు తెలుస్తుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనే 8 విభాగాలతో కూడినటువంటి యోగ స్థితిలో ఉన్నవారికి అంతర్యామి స్వరూపం తెలుస్తుంది.
మరి మనకెలాగా? ఇదిగో మన ఎదుట కనిపిస్తూ తన పాదాలని ఆశ్రయించమని, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 5000 సంవత్సరాల నాడు స్పష్టంగా చెప్పాడు. అదిగో అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే. హరి ఎటు దలచిన అట్టయిని పరుగు కోరికల పనులేలా. హరి ఎటు దలచిన అట్టయిని పరుగు కోరికల పనులేలా. ధరణ భయమొసగు దైవము వంట్లము మరలీతరులకు మరి వెరచేమా. ధరణ భయమొసగు దైవము వంట్లము మరలీతరులకు మరి వెరచేమా. దైవమొకడే మాతల పూనొకటే. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. పురుషోత్తమానతి పుట్టిన వారము అరిది సిరులకై అలపేలా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. సరిలక్ష్మీపతి శరణాగతులము అరయని తరులను అడిగేమా. దైవమొకడే మాతల పూనొకటే. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. శ్రీ వెంకటపతి చేత జీవులము దావతిని తరము తగులేలా. కావిరిని కరివరదొని వారము తావున బంధాల తగిలేమా. కావిరిని కరివరదొని వారము తావున బంధాల తగిలేమా. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే పావనమైతిమి పదరేమా. దైవమొకడే మాతల పూనొకటే. పరమపావనమైనటువంటి పురుషోత్తముడు నిలిచినటువంటి ఆ స్వామి యొక్క శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి శ్రీభూరమణుడు, వకులమాత వరపుత్రుడు, కళ్యాణ శ్రీనివాసుడు పద్మావతి పరిణయ శుభవేళలో చక్కగా మామగారు ఆకాశ మహారాజు ఆయన ఉన్నటువంటి స్థానం నారాయణవనం.
అక్కడనే పద్మావతి పరిణయం జరిగింది. అక్కడ కూడా కళ్యాణ వెంకటేశ్వరుడే రక్షని ధరిస్తాడు. కళ్యాణ కంకణాన్ని ధరించి, ఖడ్గాన్ని ధరించి వేటకు వెళ్ళినటువంటి అద్భుత తిరుమందహాసవదనాల విందుడు స్వామి శ్రీనివాసుడు. పద్మావతిని ప్రథమంగా చూసినటువంటి స్థానం అదే. అంగరంగ వైభవంగా వకులమ్మ శ్రీశుకుల వారు దగ్గర ఉండి ఆ ఆకాశ మహారాజ పట్టణంలో సకల దేవతా సమక్షంలో జరిగినటువంటి పరిణయం అద్భుతం, ఆనందం. కలియుగ ఆరంభంలో జరిగినటువంటి ఆ సన్నివేశం. అక్కడ నుంచి బయలుదేరినటువంటి స్వామి ఈ శ్రీనివాస మంగాపురంలో 6 మాసాలు నివసించినటువంటి దివ్యస్థానం. ఋషులు తపస్సు చేసి సాక్షాత్కరించుకొని అక్కడ ప్రతిష్ఠిస్తే ఆర్షమని, తానే స్వయంగా వ్యక్తమైతే స్వయం వ్యక్తం. దేవతలంతా ప్రార్థిస్తే అర్చారూపాన్ని ధరిస్తే దైవతం. మనుష్యులైనటువంటి వారు పరమాత్మని ఎందువలనంటే ఎక్కడైతే ఆలయంలో ఉండదో, గ్రామాలలో పట్టణాలలో ఏ స్థానంలో ఏ గృహంలో పరమాత్మని ఆరాధించడం ఉండదో, 2 పుష్పాలు వేసి నమస్కరించినంత మాత్రం చేతనే అనుగ్రహించేటువంటి పరమ సులభుడైనటువంటి ఆ పురుషోత్తముని ఆరాధన లేనటువంటి స్థానం అది వ్యర్థం అన్నారు. అందువల్లనే మహారాజులు, అనేక మంది చక్రవర్తులు ప్రజాక్షేమం కోసం ఆలయాలను నిర్మాణం చేశారు. ఆగమ శాస్త్రాలను చక్కగా మహర్షులు అందించినటువంటి విధానాన్ని పురస్కరించుకొని యజ్ఞ సంస్కృతికి ప్రతీకగా ఆలయ సంస్కృతిని వృద్ధి చేశారు. అక్కడ పంచాగ్నులు ఉన్నాయి యజ్ఞ సంస్కృతిలో, ఇక్కడ పంచబేరములు అని అన్నారు. అక్కడ త్రేతాగ్నులు, పంచాగ్నులు, ఇలా దానికి ప్రతీకగా. అలాగనే ప్రతి నిత్యం జరిగేటువంటి అగ్నిహోత్ర పరిచర్యకు ఇక్కడ నిత్య ఆరాధన, అర్చనాదులు. అక్కడ జరిగే వాటన్నిటికీ కూడా సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి దానికి ప్రతీకగా ఇక్కడ కూడా అదిగో ఆ మహానుభావుల యొక్క శిల్పి యొక్క నిర్మాణ చాతుర్యం. ఆ శిల్పాలు ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క విశేషాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ ఏ శిల్పాలు ఏ విధంగా ఎలా ఉండాలో కశ్యప మహర్షి చక్కగా చెప్తారు జ్ఞానకాండలో. విమానార్చన కల్పం అని ఆగమశాస్త్ర గ్రంథాలలో ఆలయాలు ఎలా ఉండాలి, ఆలయాలను ఎలాగ దర్శించాలి, భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి ఆలయంలో, ఇక్కడ మనం స్వామికి చేయవలసిన ఉపచారములు, ఆలయంలో ఉండవలసినటువంటి విధి విధానాలన్నీ మహర్షులు చెప్పారు. వాటిని చక్కగా గ్రహించి అదిగో ఖగేంద్రం వా మృగేంద్రం వా, స్వామివారి ఆలయంలో అదిగో సింహాలు కనిపిస్తాయి. ఏమిటా సింహం? పరాక్రమానికి చిహ్నం. స్వామి అపరిమితమైన పరాక్రమ సంపన్నుడు అని గుర్తు. ఖగరాజు లేదా ఖగరాజంటే ఆ గరుత్మంతుడు, మృగరాజంటే సింహం. ఈ 2 శిల్పాలని ఉంచవచ్చు అని వైఖానస భగవత్శాస్త్రం చెప్తాను. సింహ సదృశమైన పరాక్రమం, రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచ ఇమే తపసి స్థితాః అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటాడు శ్రీమద్ రామాయణంలో. మహాత్ముడు అదిగో సూర్య చంద్రాదులను తన నేత్రాలుగా, అంటే సూర్యుని ద్వారా గొప్ప తేజస్సునిస్తాడు, చంద్రుని ద్వారా చల్లదనం. అన్నీ తానే, తన స్వరూపమే అంతటా వ్యాపించి ఉన్నది అని గుర్తు చేస్తాడు. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఒక చేతిలో ఆ సుదర్శన చక్రం ఉన్నదే భక్తులకు రక్షణ. అక్కడ తపస్సు చేశాడు కొండ మీద వెంకటాచలంలో, చక్రతీర్థం అని చూస్తాం. అలాగే పాంచజన్యం
ఆ స్వామి యొక్క వైభవాన్ని చెక్క భజనలు, కోలాటాలు, తాళం భజనలు, ఎన్నో రకరకాలైన భజన సంప్రదాయాలు ఉన్నాయి. కులుకు భజనలు, కోలాటాలు, అన్నిటి పరమార్థం అదిగో నీ చరణాలను ఆశ్రయిస్తాం దాస్యభక్తితో. దాసుడుగా ఉండటమే జీవుల యొక్క లక్షణం, ఆ శరణాగతి తత్వం. ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ప్రకృతిలో అణువున వ్యాపించిన ఆ భగవత్ చైతన్యాన్ని దర్శించినప్పుడు మనుష్యుడికి ఒక ఆనందం కలుగుతోంది. అందువలనే నదీ తీరాలలో, కొండ శిఖరాలలో, మహర్షుల యొక్క ఆశ్రమాలలో, తపస్సిద్ధి పొందినటువంటి స్థానాలలో ఆలయాలు ఆవిర్భవించాయి. ఎందుకని ఈ కలి కాలంలో ఈ తపస్సులు, జపాలు, తపాలు, యోగాలు ఇవి సాగవు. అందువలనే పరమాత్మ తాను అర్చారూపాన్ని ధరించి నిత్యలక్ష్మీ సమేతుడై హృదయంలో లక్ష్మి ఉంటోంది. దేవ్యా కారుణ్య రూపయా అని అంటే ఆమె పరమ కరుణాస్వరూపిణి. హృదయంలో ఉండవలసినది కారుణ్యమే, దయా. ఆ దయాస్వరూపాన్ని ఇక్కడ లక్ష్మీనారాయణుల ద్వారా ఏకమూర్తిగానే ఉండి 2 రూపాలతో దర్శనాన్ని అనుగ్రహించే లక్ష్మీనారాయణుని ఏకస్థితిలో దర్శించడం ఈ అవతారంలో, ఈ శ్రీనివాస అవతారంలో, ఈ అర్చావతారంలో ఒక విశేషం. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. తన పాదాలని ఆశ్రయించమని, అలా ఆశ్రయిస్తే మీరు అనుకునేటువంటి బాధలు, సంసార సముద్రం అంతా కూడా మోకాలిలోతే వస్తోంది అని. స్వామి వెంట ఒక్కొక్క అడుగు వేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం కలుగుతోంది అని శ్రీయుతునప్రమేయుని నచించ పరాక్రము. చరిత్రము హరినిదే తలచుకొని శరణంటి గావుమిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి గావుమిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. పరగనీయ కారణ బంధుత్వము అహల్య ఎందుగంటిమి. కరియందునార్తరక్షకత్వము మెరయగంటిమి. పరగనీయ కారణ బంధుత్వము అహల్య ఎందుగంటిమి. కరియందునార్తరక్షకత్వము మెరయగంటిమి. అరసి ద్రౌపది ఎందు నాపద్దుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరసి ద్రౌపది ఎందు నాపద్దుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరుదుని చరిత్రము హరినేనిదియే తలచుకొని శరణంటి కావుమిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. భక్తవత్సలత్వము నీకు శబరి ఎందుగంటిమి. అనాథనాథుడవు నీవగుట సుగ్రీవునందు గంటిమి. మును భక్తవత్సలత్వము నీకు శబరి ఎందుగంటిమి.
అనాథనాథుడవు నీవగుట సుగ్రీవునందుగంటిమి పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని ఎందుగంటిమి పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని ఎందుగంటిమి అరుదు నీ చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి కావుమిది విన్నపము సరిలేరు నీకు అరుదు నీ చరిత్రము హరి గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి దేవ శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి దేవా శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి అరుదు నీ చరిత్రము హరినిది తలచుకొని శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు అరుదు నీ చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు అరుదు నీ చరిత్రము హరి పద్మావతి ప్రాణనాథుడు కరుణాంతరంగుడై కదలి వస్తూ ఉంటే ఆ కళ్యాణ శ్రీనివాసుని యొక్క దివ్య రూపాన్ని దర్శించి భక్తజనులు తండోపతండాలుగా ఆ దేవదేవుని యొక్క దివ్య దర్శనంతో పవిత్రులై పరమానంద భరితులై హరి నారాయణ వారిదాక్ష వరద ఆర్తావన పావన కరుణాసాగరయంచు సాగర తరంగ శ్రేణికిన్ సాటి అయి పరిఘోషించుచు వచ్చు భక్తతతికిన్ ప్రత్యుద్గతులు సల్పుచున్ పరమానందము నొందినాడను ప్రభు పద్మావతీ వల్లభ అంటారు. అదిగో చక్కని వేషధారణతో అలనాటి మహారాజులు ఏ విధంగా అయితే సార్వభౌమ వర్చస్కంగా వారి యాత్ర సాగుతోందో ఈనాడు సప్తగిరి సార్వభౌములు కళ్యాణ శ్రీనివాసులై కేవలం తన దర్శన మాత్రం చేత స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం మనం దర్శన మాత్రం చేతనే సమస్తమైనటువంటి మానవులకు వారు వీరు అని భేదమే లేదు. ఈ కరుణాంతరంగునకు కామితార్థ ప్రదునకు అదిగో ఆయా వాద్యాలని ఆయా కళలను చిన్నారులతో సహా చక్కగా అందిస్తూ ఉంటే శ్రీనివాసుని యొక్క దయా తరంగాలు ప్రసరించి సమస్తమైనటువంటి వాయుమండలంలో ఆ భగవానుని యొక్క దివ్యనామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటే స్వామి శ్రీనివాస గోవిందాయ నమో నమోయనుచు సంకోచింపక గోవిందానంటే మనం ఏ పని చేస్తున్నా ఈ గోవిందనామాన్ని చక్కగా స్మరణ చేస్తే మా దైవం ఆశ్రిత కల్పకంబు సకలాంతర్యామి పద్మావతీదేవి వల్లభుడంచు నెంచి నిన్ను భక్తింగొల్చుచుంటిన్ ప్రభు
నా వైపే కనివిచ్చి నీవు గనకున్నన్ నాకు దిక్కున్నదే. అదిగో మొరలాలించేటువంటి స్వామికి తన విన్నపాన్ని వినిపిస్తోందా? గజరాజ వరదులు కదా స్వామి, వాటికి కూడా ఒక భాష ఉంటుంది. ఏ భాష అయితేమీ భావం ప్రధానం. భాషలు అనేకం కావచ్చు, కానీ భావం మాత్రం ఒక్కటే. అందువల్లనే మనం మహాభక్తుల యొక్క కీర్తనలు, కృతులు అనేకం చూస్తే వాటి యొక్క భావన ఒక్కటే. భావనాగమ్యుడు ఆయన. అట్టి స్వామి ఆ వెంకటాచలపతే ఈనాడు శ్రీనివాస మంగాపురంలో పావనమైనటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో ఇక్కడ అర్చారూపాన్ని ధరించినటువంటి స్వామి కలి యొక్క ప్రభావాన్ని తొలగించడానికి, ఈ కలియుగంలో తనను స్మరించినంత మాత్రం చేతనే, దర్శించినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి దోషాలను, కోపాలను, తాపాలను తొలగించి దర్శనాన్ని ముక్తిదం వీరం శ్రీనివాసం భజే అనిశం అంటాడు దేవశర్మ మహాభక్తుడు. ఆయన ఒక్కొక్క అవతార వైభవాన్ని స్మరిస్తాడు. ఆదిత్య పురాణంలో వస్తోంది. భగవద్గుణనామ మహిమ ఎలా అద్భుతంగా ఉంటోందో చెప్తాడు. అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే అనిశం. ఎప్పుడూ కూడా భక్తులు ఆ భగవంతుని దర్శిస్తూ ఉంటారు. అందుకనే మనం ఆలయాలలో శ్రీనివాసుడు ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని అంజలి ముద్ర అని అన్నారు. రెండు చేతులు జోడించి నమస్కరించి నిలబడడం. అలా అంజలి ముద్రతో ఉంటే ఆయనకు ఆనందం కలుగుతుంది. రామాలయాలలో హనుమంతుడు, కానీ ఇక్కడ ఈ గజం అనేటువంటిది, ఈ గజరాజు మనకు శ్రీమద్భాగవత మహాపురాణంలో గజేంద్ర మోక్షణ వృత్తాంతం ఆరంభంలో స్మరించుకున్నాం. గజరాజులు ఈ శ్రీనివాసుని సేవలో అనేకం ఉన్నాయి మనకు. అట్టి స్వామికి భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం ప్రసన్నవక్త్రనయనం శ్రీనివాసం భజే నిశమనంటారు. అనేక రూపాలను ధరించిన సమయంలో ఆయా రూపాలలో, ఆయా సన్నివేశాలలో ఈ గజరాజుని కూడా మనం స్మరించేట్టుగా, నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా ఇక వేరే ఉపాయమేమిటికి అని అన్నమయ్య చెప్తాడు. శరణాగతిలో మొక్కవోని విశ్వాసం ముఖ్యమైనది. గజేంద్రుడు సంసారమనే కాసారంలోకి ప్రవేశించి మోహమనే గ్రాహం అంటే మొసలి, ఆ మొసలి కూడా ఎవరో కాదు, హాహా హూహు అనేటువంటి ఒక గంధర్వుడు ఒక మహర్షి కాళ్ళు బట్టి లాగుతాడు, తాను చాలా గొప్పవాడిని అని. ఎక్కడకు వెళ్ళినా, ఏ గాథలో అయినా ఈ అహం ఇది తొలగించడానికే మహర్షులు, మహాత్ములు, గురువులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మోహం అనేటువంటి గ్రాహం చేత బంధించబడి స్వయంగా పోరాటం చేశాడు, విఫలమయ్యాడు. నీవే తప్ప ఇతఃపరం వెలుగా అని వైకుంఠనాథునికి ప్రణామాలు అర్పిస్తాడు, ప్రపన్నుడవుతాడు. భక్తి ప్రపత్తి అని వింటూ ఉంటాం. ఈ ప్రపత్తి చాలా విశేషమైనటువంటి. స్వామి కదలి వచ్చారట, వైకుంఠం నుంచి వచ్చేసి ఆ మొసలి శిరస్సుని ఖండించి గజేంద్రుని రక్షించాడు. శరణాగతి ప్రక్రియలో గజేంద్రునికి ఉన్నటువంటి ప్రాధాన్యం అనన్య సామాన్యమైనది. గజరాజుని అధిష్ఠించిన ఆ శ్రీహరిని చూస్తే మనకు ఈ సన్నివేశం జ్ఞప్తికి ఎప్పుడూ రావాలి. ఎందుకనంటే మూగజీవాలకే ముక్తిని ప్రసాదించినటువంటి మాధవుడు మరి మాటలు నేర్చిన మానవుడికి ముక్తిని ప్రసాదించడా? ఎందరో ఉన్నారు మహానుభావులు. వారినందరినీ ఒక్కసారి స్మరించి
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న గీతాచార్యుని చరమ సందేశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అని, ఆ శ్రీనివాసుని హృదయపీఠం మీద నిలుపుకొని శరణాగతి చెయ్యాలి అని ఈ గజవాహనం ద్వారా, స్వామి యొక్క సందర్శన ద్వారా మనం బాగా స్మరించాలి, ఈ రూపాన్ని ధ్యానించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి అని ఒక్కొక్క అవతార వైశిష్ట్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఈ వాహన సేవలు జరుగుతాయి. ప్రతి వాహనానికి ఒక విశేషం. ఏ ఏ వాహనాలు ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలో అదిగో అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని అందుకునేటువంటి స్వామి పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళమని ఆ పరతత్వం పురుషోత్తముడు లీలామానుష విగ్రహుడట ఆయన. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కళావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. స్వామి, నా చేయబట్టి లాగవయ్యా, నిన్నే ఆశ్రయించాను. ఉపనిషన్మానస సరస్సున ఉదయమందిన వారిజాతం ఇతడు. అపరిమితమైన భక్తి ముక్తిని తనను ఆశ్రయించిన వారికి ఇచ్చే పారిజాత వృక్షం లాంటివాడు. కల్పవృక్షం కామధేనువు, మేలుగా జగమేలుకొను అలమేలు మంగా ప్రాణనాథుడు, నీలమేఘశ్యాముడు కమనీయ కాంతి కళాసనాథుడు, వైజయంతి దివ్య పరిమళ వాసితుడు. నిశము నేమిక అతనికే శరణు. ఘనుడాతడి మము కాచుగాక హరి అనిశము నేమిక అతనికే శరణు. ఘనుడాతడే రక్షకుడిన్నిటికి యవ్వని నాభిని ఈ బ్రహ్మాదులు ఎవ్వడు రక్షకుడిన్నిటికి. యవ్వని మూలము ఈ సచరాచరము ఔవల నివ్వల కతనికే శరణు. యవ్వని మూలము ఈ సచరాచరము ఔవల నివ్వల
పురుషోత్తమోడని పొగడిరెవ్వరిని కరినెవ్వడు గ్రకనగాచే ధరయౌబడేతే ధనుజుల బోరిగొనే అరుదుగా మేమిక అతనిగే శరణు ధరయౌబడేతే ధనుజుల బోరిగొనే అరుదుగా మేమిక అతనిగే శరణు హరి అనిశము నేమిక అతనిగే శరణు గనుడాతడే శ్రీ సతియౌవని చేరియురమునను భాసిల్లెనెవ్వడు పరమౌబై శ్రీ సతియౌవని చేరియురమునను భాసిల్లెనెవ్వడు పరమౌబై దాసుల కొరకై తగు శ్రీ వెంకటము ఆశ చూపెనితడు అతనిగే శరణు దాసుల కొరకై తగు శ్రీ వెంకటము ఆశ చూపెనితడు అతనిగే శరణు హరి అనిశము నేమిక అతనికే శరణు 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 వెంకటరమణ శరణు శరణు సంకటహరణ 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 శరణు శరణు వెంకటరమణ శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. గజవాహనంపై విహరించిన స్వామివారి వైభవాన్ని వీక్షించారు కదా. రేపు ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించే స్వామివారిని దర్శిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.